హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ ట్రైబ్స్ అంటే ఆదివాసుల గురించి లేదా గిరిజన తెగల గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా మన ఛానల్లో కంటిన్యూస్గా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నేను రానున్న రోజుల్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు కూడా ప్రతి పేపర్ని ఫాలో అయ్యి ఈనాడు పేపర్, అదేవిధంగా సాక్షి, అదేవిధంగా హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేను డైలీ ప్రతిరోజు నాకున్నటువంటి సమయానుసారంగా మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన వీడియోస్‌ని చూడడం ద్వారా మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు గనక మొట్టమొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫీడ్‌బ్యాక్ అనేది మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటిలన్నిటికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఫైనల్‌గా ఈ వీడియో గనక నచ్చినట్లయితే గనక వెళ్ళే ముందు అలాగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సో ఇంక మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇండియన్ ట్రైబ్స్ అంటే ఏంటంటే, సో జాతీయంగా కొంతకాలం పాటు ఏంటంటే కొంతమంది ప్రజలు సామాజికంగా లేదా ఆర్థికంగా, సంస్కృతి పరంగా గానీ, రక్త సంబంధాల పరంగా గానీ ఒకే చోట ఒక గుంపులు కింద కొండ లోయల్లో గానీ లేదా గుహల్లో గానీ జీవిస్తూ ఉండే ఒక జనసమూహాన్ని ఏమంటారంటే ట్రైబ్స్ లేదా తెగలు అంటారు. సో వీళ్ళకి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆచారాలు గానీ, వారి యొక్క భాష గానీ, వారి యొక్క వివాహ పద్ధతులు గానీ, వారు ఆచరించే సంస్కృతులు గానీ అన్నీ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి నాగరికతతో పోలిస్తే డిఫరెంట్‌గా ఉంటాయి. సో దానికి సంబంధించి మన భారతదేశ ప్రభుత్వం లేదా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి కళలు, వాళ్ళు ఏదైతే ఆచారాలు కొనసాగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆచారాలను కొనసాగించడానికి మన భారతదేశం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి అనే డీటెయిల్స్ చూడాలంటే ముందు మనం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ అనేవి వీళ్ళ యొక్క ఉనికిని కాపాడడానికి కొన్ని ఆర్టికల్స్ అనేవి దోహదపడుతున్నాయి. సో వాటిల గురించి మనం చూసినట్లయితే సో ఫస్ట్ ఏంటంటే మనకి 46వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా బలహీనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వారెవరైతే ఉన్నారో వారికి విద్య మరియు వారి యొక్క ఆస్తులను పరిరక్షించడం కోసం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ 46లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క ట్రైబ్స్‌కి సంబంధించి తెగలకు సంబంధించి ప్రపంచంలో మన భారతదేశం అనేది ఎక్కువ జాతులు కలిగినటువంటి తెగలుగా చూసినట్లయితే రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా 10వ భాగంలో మన భారత రాజ్యాంగంలో 244 ఆర్టికల్ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలకు పరిపాలన అంటే వీళ్ళ యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడ్‌లైన్స్ అనేవి మనకి 244 ఆర్టికల్‌లో పొందుపరచడం జరిగింది. సో ఎందుకంటే ఈ యొక్క పాలిటీకి సంబంధించినవి కూడా నేను డిస్కస్ చేస్తున్నానంటే మనకి ఎగ్జామినర్ కంపల్సరీగా ఇండియన్ సొసైటీ గురించి ఈ యొక్క ట్రైబ్స్ లేదా తెగలనే టాపిక్ తీసుకున్నప్పుడు దీంతో పాటు దోహదంగా ఉన్నటువంటి పాలిటీకి సంబంధించి ఎటువంటి ఆర్టికల్స్ అనేవి దోహదపడుతున్నాయి అనే కోణంలో కూడా ఆలోచిస్తాడు కాబట్టి నేను కూడా అదే విధంగా ఆలోచించి ఈ యొక్క నోట్స్ అనేది మీకు అందించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే 12వ భాగంలో మనకి 275 ఆర్టికల్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ యొక్క ట్రైబల్ ఏరియాకి సంబంధించి, ట్రైబల్ పీపుల్‌కి సంబంధించి కొన్ని ప్రోత్సాహాలు అనేవి అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అన్నీ కూడా మనకి 12వ భాగంలో 275వ ఆర్టికల్ ప్రకారం మనకి పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 16వ భాగంలో 330వ ఆర్టికల్‌లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి లోక్‌సభలో వాళ్ళకి కేటాయించినటువంటి రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి 16వ భాగంలో 330వ ఆర్టికల్‌లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 332వ ఆర్టికల్‌లో స్టేట్ అసెంబ్లీ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే రాష్ట్ర శాసనసభలకు సంబంధించి ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించి 332వ ఆర్టికల్. అదేవిధంగా 334 ఆర్టికల్ చూసినట్లయితే మనకు కల్పించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి 70 సంవత్సరాల తర్వాత రద్దు చేయడం అనే ప్రస్తావన గురించి మనకి ఈ యొక్క 334వ ఆర్టికల్‌లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 335వ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క గిరిజనులు గానీ, అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ, పోస్టులు గానీ, వాళ్ళ యొక్క హక్కులనేవి ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అన్నీ కూడా మనకి ఈ యొక్క 335 ఆర్టికల్‌లో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇటువంటి ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోవడం వల్ల మనకి ఈ యొక్క ఇండియన్ సొసైటీ నుంచి 3-4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి నియంత్రణ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ అన్నీ కూడా మనకి రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పొందుపరచడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ యొక్క 5వ షెడ్యూల్‌లోనే గిరిజన ప్రాంతాలు పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ పొందుపరచడం జరిగింది. కానీ ఈ యొక్క 6వ షెడ్యూల్‌లో ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అస్సాం గానీ, మేఘాలయ గానీ, త్రిపుర గానీ, మిజోరాం గానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి
గైడ్‌లైన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క సిక్స్త్ షెడ్యూల్‌లో పొందుపరచడం జరిగింది. సో, ఇది మనం యొక్క గిరిజన తెగల గురించి చదువుకునే ముందు, మనం స్టార్టింగ్‌లో చదువుకోవాల్సినటువంటి పాలిటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. ఇంకా మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే మనకి ఈ యొక్క గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారంటే, మనం భౌగోళిక పరంగా 5 రకాలుగా వారిని విభజించవచ్చు. అదేంటంటే హిమాలయ ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజన తెగలు, అదేవిధంగా మధ్య భారత్‌లో నివసించేవాళ్ళు, అదేవిధంగా వెస్టర్న్ ఇండియాలో నివసించేవాళ్ళు, సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో, అదేవిధంగా పశ్చిమ భారతదేశంలో, అదేవిధంగా ఐర్లాండ్‌లో నివసించేటువంటి ఈ యొక్క గిరిజన తెగలు. సో, హిమాలయాలో నివసించేటువంటి గిరిజన తెగలు ముఖ్యంగా ఎవరెవరిని చూసినట్లయితే డాప్లాలు, మిష్మి, కాసి, గారో, లెప్చా, బోటి అనే గిరిజన తెగలకు చెందినటువంటి వాళ్ళు హిమాలయాల్లో వీళ్ళ యొక్క స్థావరాలు లేదా అక్కడి నుంచి వీళ్ళు గిరిజన తెగ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మధ్య భారత్‌కి సంబంధించిన గిరిజన తెగలు ఎవరంటే గోండులు, అదేవిధంగా సంతాల్స్, ముండాస్, అదేవిధంగా బైగా, హో అనే జాతికి చెందినటువంటి గిరిజన తెగలు ఎక్కువగా ఏంటంటే మధ్య భారత్‌లో నివసిస్తున్నారు. సో, ఎక్కువగా మన మధ్య భారతదేశంలోనే ఎక్కువగా 55% తెగలవారు భారతదేశంలో నివసిస్తున్నారు. మనకి ఎగ్జామ్‌లో ఎక్కువగా గిరిజన తెగలు నివసించే ప్రదేశం హిమాలయాలు, మధ్య భారత్, అదేవిధంగా పశ్చిమ భారతదేశం. సో, ఈ విధంగా కూడా ఇస్తాడు కాబట్టి, సో, మన ఆప్షన్ ఏంటంటే అప్పుడు ఆన్సర్ మధ్య భారతదేశం అనేది అవుతుంది. సో, అదేవిధంగా వెస్టర్న్ ఇండియాకి సంబంధించి చూసినట్లయితే మనం బిల్లులు, గోండులు, సిద్ది, వార్లీస్ అనే విధంగా ఈ యొక్క వెస్టర్న్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క జాతులనేవాళ్ళు మనకి వెస్టర్న్ ఇండియాలో నివసించడం జరుగుతుంది. అదేవిధంగా సౌత్ ఇండియాకి సంబంధించి దక్షిణ భారతదేశంలో కురుంబాలు, తోడాలు, చెంచులు, అదేవిధంగా బడగాలనే జాతి గిరిజన తెగల వాళ్ళు ఈ యొక్క సౌత్ ఇండియాలో మనకి ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఐలాండ్స్‌లో చూసినట్లయితే ఎక్కువగా ఎవరుంటారంటే ఓంగ్ అనే గిరిజన జాతులు, జార్వాల్ అనే గిరిజన తెగలు, సెంటిలీనియస్ అనే ఒక గిరిజన తెగల వాళ్ళు మనకి ఈ యొక్క ఆహ్, రాజ్యాంగంలో ఈ యొక్క గిరిజన తెగల వాళ్ళు మనకి నివసించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా చూసినట్లయితే మనం బిల్లులు అంటే ఏంటంటే, అప్పట్లో ఉన్నటువంటి గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా విలువిద్య ప్రదర్శించడం జరిగేది. అంటే వీళ్ళ యొక్క టాలెంట్ అనేది ఆర్చరీలో ఎక్కువగా ఉండేది. అందుకే బౌ అనే పేరు మీదుగా వీళ్ళకి బిల్లులు అనే ఒక పేరనేది రావడం జరిగింది. ఈ యొక్క బిల్లులు అనే గిరిజన తెగ వాళ్ళు ఎక్కువగా చూసినట్లయితే ఎక్కడ ఉంటారంటే మధ్యప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క బిల్లులు అనే గిరిజన తెగకు సంబంధించినటువంటి వీళ్ళు ఎక్కువగా 37% ఎక్కువగా మన భారతదేశంలో వీళ్ళు బిల్లులు అనే గిరిజన తెగకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క బిల్లుల తర్వాత గోండులు అనే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్‌లో నివసించడం జరుగుతుంది. సో, వీళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది కాబట్టి, ఈ యొక్క కొండ అనే ప్రాంతం పేరు మీదుగా వీళ్ళకి గోండులు అనే పేరనేది రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క పర్సెంటేజ్ చూసినట్లయితే దాదాపు 35% ఈ యొక్క గోండులు అనే గిరిజన తెగ వారు నివసించడం జరుగుతుంది. అదేవిధంగా ముండాలు అనేవారు చోటా నాగపూర్ పీఠభూమి, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ యొక్క ముండాలు అనే గిరిజన తెగకు సంబంధించినటు వాళ్ళు నివసించడం జరుగుతుంది. అదేవిధంగా టోటో అనే గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు వెస్ట్ బెంగాల్‌లో, బుటియా అనే గిరిజన తెగ వాళ్ళు టిబెట్ పరిసర ప్రాంతాల నుంచి వలస వచ్చి మన భారతదేశంలో ఉంటున్నారని చెప్పి ఈ యొక్క బుటియా తెగలకు సంబంధించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంతాల్ అనే ఒక గిరిజన తెగ ఎక్కువగా చూసినట్లయితే మనం బీహార్ రాష్ట్రంలో ఉంటారు. సో, ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ గిరిజన తెగలనేవాళ్ళు ఈ విధంగా ఉన్నారు. సో, నెక్స్ట్ చూసినట్లయితే మనం తెగకు సంబంధించిన వాళ్ళు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారని చూసినట్లయితే మనం సో, ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన తెగలు వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతాలనేవి నేను ఇక్కడ మీకు పీడీఎఫ్ రూపంలో అందించడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్‌లో నేను ఈ యొక్క పీడీఎఫ్ కూడా ఇస్తాను. మీరు ఈ పీడీఎఫ్ చూడడం ద్వారా గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రాల్లో నివసిస్తున్నారు అనేది మీరు చదువుకోవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే మనం వీటిలతో పాటు ఎక్కువగా ఈ యొక్క గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ శాతం పరంగా చూసినట్లయితే మన భారతదేశంలో మిజోరాం ప్రాంతంలో ఎక్కువ శాతం కలిగినటువంటి గిరిజన తెగల వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ లక్షద్వీప్‌లో, నెక్స్ట్ చూసినట్లయితే మేఘాలయ, నెక్స్ట్ నాగాలాండ్. అంటే మనం శాతం పరంగా చూసినట్లయితే ఈ యొక్క గిరిజన తెగలకు సంబంధించినటువంటి మిజోరాంలో ఎక్కువ శాతం ప్రజలు అనేవాళ్ళు నివసించడం జరుగుతుంది. అదేవిధంగా జనాభా పరంగా లేదా సంఖ్యాపరంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్‌లో ఈ యొక్క గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా నివసించడం జరుగుతుంది. సో, మధ్యప్రదేశ్ తర్వాత ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఈ విధంగా శాతం పరంగా చూసినట్లయితే మనకి మిజోరాం, అదేవిధంగా సంఖ్యాపరంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్. సో, తక్కువ పర్సెంటేజ్ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అని మనకి ఎగ్జామ్‌లో అడిగినట్లయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి గిరిజన తెగలు కలిగినటువంటి ప్రాంతం ఏదంటే లక్షద్వీపులు. అదేవిధంగా జనాభా పరంగా చూసినట్లయితే రాష్ట్రం అనేది గోవా అనేది తక్కువ జనాభాను కలిగి ఉంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం చూసినట్లయితే మనం దాద్రా నగర్ హవేలీలో మనకి
గిరిజన తెగల వాళ్ళు తక్కువ జనాభాలో నివసించడం జరుగుతుంది. సో, ఈ విధంగా శాతాల పరంగా అదేవిధంగా జనాభా పరంగా కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చూసినట్లయితే మనం పంజాబ్, అదేవిధంగా హర్యానా, పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్ ఈ యొక్క ప్రాంతాల్లో ఏంటంటే గిరిజన తెగల వాళ్ళు నివసించడం లేదు. అంటే రాష్ట్రాల పరంగా చూసినట్లయితే పంజాబ్, అదేవిధంగా హర్యానాలో అసలు గిరిజన తెగలకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా లేరు. అదేవిధంగా పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్‌కి సంబంధించి కూడా గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా నివసించడం లేదు. అదేవిధంగా సో, 2011 సెన్సస్ ప్రకారం ఏంటంటే, మన యొక్క భారతదేశంలో దాదాపుగా 705 తెగలకు సంబంధించిన వాళ్ళు నివసించడం జరుగుతుంది. సో, ఉన్నటువంటి భారతదేశ జనాభాలో 8.6% ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా ఎవరంటే ఈ యొక్క తెగలకు సంబంధించిన వాళ్ళు. ఈ యొక్క తెగలకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ ఉంది. సో, ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం వాళ్ళ యొక్క కార్యకలాపాలను అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఈ యొక్క డివిజన్ అనేది చూడడం జరుగుతుంది. సో, దీనికంటే ముందు ఏంటంటే ట్రైబల్ డివిజన్ అనేది మనకి 1985లో ఉండడం జరిగింది. 1985లో ట్రైబల్ డివిజన్ అనే ఒక డివిజన్ ద్వారా ఇక గిరిజనులకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా చూడడం జరిగేది. సో, తర్వాత మినిస్టర్ ఆఫ్ వెల్ఫేర్ అనేది 1998 వరకు కూడా కార్యకలాపాలు చూడడం జరిగేది. సో, లాస్ట్‌లో ఏంటంటే ఫైనల్‌గా 1999 నుంచి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనే ఒక సంస్థ, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఈ యొక్క గిరిజన తెగలకు సంబంధించి అనేక అంశాలు వాళ్ళ యొక్క కార్యకలాపాల గురించి నిర్వహించడం జరుగుతుంది. సో, లాస్ట్‌లో చూసినట్లయితే మనం 1987 గురించి ఒక ఇంపార్టెంట్ బిట్ అడగడం జరిగింది. అదేంటంటే ట్రైఫెడ్. సో, దీని అర్థం ఏంటంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 1987లోనే గిరిజనుల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి అదేవిధంగా వాళ్ళ యొక్క నాగరికతను కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అంటే 1987లో ట్రైఫెడ్ అనే సంస్థ. సో, ఇది గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో, నెక్స్ట్ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా 34 గిరిజన తెగలనేవి 2011 సెన్సస్ ప్రకారం ఉన్నాయి. సో, అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరులో చూసినట్లయితే శాతాపరంగా అదేవిధంగా జనాభా పరంగా ఎక్కువగా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏవి అని అడిగినట్లయితే విశాఖపట్నం, విజయనగరం అదేవిధంగా నెల్లూరు. సో, నెక్స్ట్ చూసినట్లయితే సంఖ్యాపరంగా, శాతాపరంగా మన ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా కలిగినటువంటి శాతం కలిగినటువంటి రాష్ట్రాలు కడప, అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు. సో, ఈ యొక్క 3 జిల్లాల్లో ఏంటంటే సంఖ్యాపరంగా అదేవిధంగా శాతాపరంగా యొక్క గిరిజనులు అనేవాళ్ళు తక్కువ సంఖ్యలో నివసించడం జరుగుతుంది. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం కనపడుతున్న గిరిజన తెగ ఏది అంటే యానాదులు, తర్వాత మనకి చెంచులు అనే ఒక గిరిజన తెగలు. సో, లింగ నిష్పత్తి జెండర్ రేషియో గనుక మనం చూసుకున్నట్లయితే ఇండియా వైస్ జెండర్ రేషియో చూసినట్లయితే 991 ఉంది రూరల్ ఏరియాస్‌లో. అర్బన్ ఏరియాస్‌లో 980 అనేది జెండర్ రేషియో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే 1009 అనేది జెండర్ రేషియో కింద ఉంది. సో, ఈ యొక్క షెడ్యూల్ తెగలకు సంబంధించి మనకి 89వ సవరణ చట్ట ప్రకారం 2003 ప్రకారం ఏంటంటే అంతకు ముందు వరకు కూడా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద 2 కూడా సంస్థలనేవి మనకు కలిపి ఉండే. కానీ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం ఏంటంటే ప్రత్యేకించి ఈ యొక్క సవరణ ద్వారా 335వ ఆర్టికల్ ద్వారా ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని సెపరేట్‌గాను, అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల వారికి సెపరేట్‌గా ఒక కమిషన్ అనేది నియమించడం జరిగింది. సో, 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 335వ ఆర్టికల్ ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సంస్థ అనేది 338వ ఆర్టికల్, అదేవిధంగా 338 ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గిరిజన తెగలకు సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ తెగలు వారికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో వారి సంఖ్యాపరంగా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారి సంఖ్యాపరంగా ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఇండియన్ సొసైటీకి సంబంధించి మరొక వీడియోతో ఒక ఇంట్రెస్టింగ్ అదేవిధంగా మంచి మార్కులు వచ్చేటువంటి టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. థాంక్ యూ.